ఏదైనా చేయడం విలువైనదైతే దాన్ని మీ హృదయపూర్వకంగా చేయండి. అతిగా మాట్లాడి మీ అజ్ఞానాన్ని మీరే నిరూపించుకోకండి. కాస్తంత మౌనంగా ఉండండి. ఎక్కువ విషయాన్ని వినడానికి ఉత్సాహాన్ని చూపించండి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి కారణం మనం ఆలోచించే ఆలోచన విధానమే. ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటే జీవితం ఉన్నతంగా మారుతుంది. ఇతరులకు సహాయం అవసరమైనప్పుడు ఆ సహాయం చేయడంలో నువ్వు విఫలమైతే నీకు సహాయం అవసరమైనప్పుడు బయట నుంచి సహాయం అందటం కూడా కష్టమైపోతుంది. మీ దగ్గర కలిగిన దాంట్లో నుంచే ఇతరులకు పంచడం నేర్చుకోవాలి. జనాలకు మీరిచ్చే గొప్ప బహుమతి ఏంటంటే మీ జ్ఞానాన్ని వారికి పంచడమే. ఇదే అన్నిటికన్నా గొప్ప బహుమతి. మీరిచ్చిన ఈ బహుమతిని వారు జీవితకాలం ఉపయోగించుకుంటారు. చుక్క చుక్క నీటి బొట్టు కలిసి ఒక పాత్ర నిండుతుంది. అదేవిధంగా వివేకవంతుడు తను కొద్ది కొద్దిగా సేకరించిన జ్ఞానంతో పరిపూర్ణుడవుతాడు. దృఢమైన శిల పెనుగాలికి సైతం కదలకుండా దృఢంగా ఉంటుంది. అలాగే తెలివైన వారు ప్రశంసలకు నిందలకు చెలించకుండా దృఢంగా ఉంటారు. సొంత అభిప్రాయాల్ని కలిగి ఉన్న వ్యక్తులు మరొకరిని తమ అభిప్రాయాలతో ఇబ్బంది పెట్టరు. మీరు ఎంచుకున్న దారిలో మీరే నడవాలి. గురువులు కేవలం మార్గం మాత్రమే చూపగలరు. ఈరోజు మీరు చేయవలసిన పనుల్ని ఖచ్చితంగా ఈరోజే చేయండి. రేపటి రోజు ఏమవుతుందో ఎవరికి తెలుసు? కాలాన్ని ఎప్పుడూ వాయిదా వేయకండి. కాలాన్ని వాయిదా వేయడం, వృధా చేయడం అంటే మిమ్మల్ని మీరే దోపిడీ చేసుకోవడమే. ఏదైనా విషయాన్ని ఇతరులకు చెప్పాలనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి. ఇది నిజమేనా? ఇది అవసరమా? దీనివల్ల ఎదుటి వారికేమన్నా లేక నాకేమన్నా ప్రయోజనం ఉందా అని. ఓర్పు వహించడం అనేది కష్టమైన పనుల్లో ఒకటి. దాని అంతిమ ఫలితం మనకు విజయాన్నే తెచ్చిపెడుతుంది. మీరు ఒక విషయం గురించి ఎంతగా మాట్లాడినా, చదివినా దానిని ఆచరణలో పెట్టకపోతే ఫలితం మాత్రం శూన్యమే. నాలుక పదునైన కత్తి వంటిది. అది రక్తం చిందించకుండానే ఎదుటి వ్యక్తిని తీవ్రంగా గాయపరుస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మన మనస్సును పాడు చేసుకుంటే మనల్ని మనం నాశనం చేసుకున్నట్లే. జీవితంలో నువ్వు కలగన్న ప్రతిదీ నీకు దక్కడానికి కాస్తంత సమయం పడుతుంది. అందాక నువ్వు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండు. ఏదో ఓ రోజుకు తప్పకుండా అంతా సిద్ధిస్తుంది. నిన్నో విజేతగా సమాజం ముందు నిలబెడుతుంది. ప్రతిదీ మొదట ఒంటరిగానే మొదలవుతుంది. అది ఎలాగంటే ఒక్కొక్క నీటి బొట్టు కలిసి సముద్రాన్ని ఏర్పరిచినట్లుగా నువ్వు ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులే రేపటి రోజున నీ విజయానికి కారణమవుతాయి. అందుకే ఇప్పుడు చేస్తున్న పనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. దానిని ప్రేమించండి. అప్పుడే మీకు విజయం దక్కుతుంది. ఎల్లప్పుడూ కోపంతో ఉండటమంటే మీకు మీరు నష్టాన్ని కలిగించుకుంటున్నట్లే. కోపం మూర్ఖుల ప్రథమ లక్షణం. దాన్ని విడనాడండి. అవసరమైనప్పుడు చూపించే కోపం అమృతంలా పనిచేస్తుంది. అనవసరంగా చూపించే కోపం జీవితాల్ని నాశనం చేస్తుందని గుర్తుపెట్టుకోండి. జీవితంలో మీరు ప్రతి అనవసరమైన విషయాన్ని పట్టించుకుంటే మీకు పనికొచ్చే పనుల్ని చేయడానికి మీకు తగినంత సమయం దొరకదు. అందుకే జాగరూకతతో ఉండండి. మీరేం చేస్తున్నారో, మీరు చేరుకోవలసిన గమ్యమేంటో తెలుసుకోండి. ఆ వైపుగానే ప్రయాణించండి. ఈరోజు కాకపోయినా రేపటి రోజైనా మీరు ఖచ్చితంగా గమ్యాన్ని చేరుతారు. ప్రతి నిమిషము ఆలోచిస్తూ ఏదో చేయాలని నిరంతరం అనుకుంటూ ఉంటే నువ్వు ఎప్పటికీ ఆ పనిని చెయ్యలేవు, విజయాన్ని సాధించలేవు. కేవలం పని చేయడం ద్వారా మాత్రమే నువ్వు నేర్చుకోగలవు, ఎదగగలవు, విజయాన్ని సాధించగలవు. జీవితంలో ఏం చేసినా, ఎన్ని సాధించినా మనశ్శాంతిగా ఉండడం ముఖ్యం. అది కోల్పోతే నువ్వు ఎన్ని విజయాలు సాధించినా వృథా. మనశ్శాంతి లేని జీవితం నరకంతో సమానం. అందుకే మీరు మీ మనశ్శాంతిని కోల్పోయే పనుల్ని ఎప్పటికీ ఎన్నటికీ చేయకండి. యుద్ధాన్ని గెలిచిన వీరుడి కంటే తన మనసును తాను గెలిచిన మనిషి గొప్పవాడు. వస్తువులు నీకు తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాయి తప్ప ఏమాత్రం మనశ్శాంతినివ్వలేవు. కానీ చిన్న చిన్న విషయాలను చూసి ఆనందించడం నేర్చుకుంటే ఆనందమే నీ జీవితంగా మారిపోతుంది. అందుకే వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించడం నేర్చుకోవాలి. నిజమైన మనశ్శాంతి ఎప్పుడు కలుగుతుందంటే
నీ దగ్గర ఉన్నవాటిని గుర్తించి వాటితో సంతృప్తి పడినప్పుడు మాత్రమే. గతం తిరిగి రానిది, నువ్వు ఎంత బాధపడ్డా ఏం ప్రయోజనం లేదు. భవిష్యత్ రూపులేనిది, దాని గురించి అతిగా ఆలోచించడం వృధా. ఈరోజు ఈ నిమిషం మాత్రమే వాస్తవం. దీనిని సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్ కూడా గతంలా మారకుండా ఉంటుంది. వేల బిందెలతో నీళ్లు పోసిన మొక్క అమాంతం పెరిగి చెట్టై కాయలు కాయదు. అలాగే నువ్వు నిరంతరం బాధపడ్డా నీ మనసులో పేరుకుపోయిన దుఃఖం తొలగిపోతూ ప్రతిదానికి కాస్తంత సమయం పడుతుంది. అందాక సహనంగా ఉండండి. మన నడవడిక చెబుతుంది కుటుంబం ఎలాంటిదో, మనం మాట్లాడే మాటలు చెబుతాయి మన స్వభావం ఎలాంటిదో, మనం చేసే వాదన చెబుతుంది మనకున్న జ్ఞానం ఎలాంటిదో. జీవితం ఆనందంగా గడపాలనుకుంటే ఈ 2 సూత్రాలను పాటించండి. క్షమించలేని వారిని మర్చిపోవాలి, ఇంకా మర్చిపోలేని వారిని క్షమించాలి. జీవితంలో చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ 3 ఉన్నవాళ్ళు జీవితంలో సంతోషంగా ఉంటారు. జీవితంలో సుఖదుఖాలు ఒకే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివి. ప్రతిసారి ఒకదాన్ని మాత్రమే చూడగలం. రెండవ వైపు చూడాలంటే దాన్ని త్రిప్పడం ఒక్కటే మార్గం. అందుకే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు దాన్ని త్రిప్పి చూసేది మర్చిపోకండి. నువ్వు స్లోగా ఉంటే బీసీ కాలం నాటివాడివని, ఫాస్ట్గా ఉంటే మరీ స్పీడ్ అని, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే అహంకారమని, బాధపడితే పిరికివాడివని, జాగ్రత్తగా ఉంటే పిసినారివని, ఖర్చు పెడితే ఆడంబరం అని, అనుమానిస్తే ఎవరినీ నమ్మడని, నమ్మితే అమాయకుడని, మంచిగా ఉంటే చేతగానివాడని, ఆవేదనతో అరిస్తే పొగరని అంటారు. నిన్ను అర్థం చేసుకునే వారికన్నా అపార్థం చేసుకునే వారే ఎక్కువ. కాబట్టి ఇతరుల అభిప్రాయాలను ఓవర్గా పట్టించుకోకండి. జీవితం అనేది ఒక అవకాశమైతే దాన్ని వదులుకోకండి. ఒక బాధ్యత అయితే నెరవేర్చండి. ఒక ఆశయం అయితే సాధించండి. ఒక శోకమైతే తట్టుకోండి. ఒక పోరాటం అయితే జయించండి. ఒక పయనం అయితే సాగిపోండి. స్వార్థపరులంటే ఎవరో కాదు, మంచితనం అనే ముసుగులో మనల్ని అవసరానికి వాడుకుని అవసరం తీరాక వదిలేసే వాళ్ళే స్వార్థపరులంటే. నీ ఆనందాన్ని పంచుకునే వారికన్నా నీ బాధలను పంచుకునే వారికే ఎక్కువ విలువనివ్వు. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళని వేగంగా దాటి ముందుకు వెళ్ళిపో. వారు ఉన్న చోటనే ఉండి మరొకరిని ఎగతాళి చేస్తూనే ఉంటారు. జీవితంలో వారు అది మాత్రమే చేయగలరు. నవ్వితే కనబడేది అంతం, నవ్విస్తే కనబడేది ఆనందం. నవ్వుతూ నవ్విస్తూ 10 కాలాల పాటు తోడుగా నడిస్తే అదే అనుబంధం. చేపలు రాత్రింబవళ్ళు నీటిలో ఉన్నా వాటి వాసన అలాగే ఉంటుంది. అదేవిధంగా మనిషి శరీరాన్ని ఎంత కడిగినా మనసులోని మాలిన్యాన్ని కడగకపోతే వ్యర్థమే. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం, జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలలో జీవించడం, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం, చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం ప్రతి మనిషి మానుకోవాలి. అవసరమైతే తప్ప అనవసర విషయాలకు ఎప్పుడూ వాదించొద్దు, ఎప్పుడూ వివరణ వద్దు, ఎప్పుడూ క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు. ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవ్వరూ మిగలరు. అనవసరంగా ఎవరినీ తప్పుపట్టడం, నిందించడం చేయవద్దు. ఎవరి పరిస్థితులు వారివి. ఏ బంధమైనా బలపడే ముందు భరించలేనంత బాధిస్తుంది. బాధలను భరిస్తే ఆ బంధం బానిసవుతుంది. కాదని విడిస్తే కాలక్షేపమే కష్టమవుతుంది. నీ మేలు కోరేవాడెప్పుడు నీకు తెలియకుండానే నిన్ను అనుసరిస్తూ ఉండి ఉంటారు. వారిని వెతికి పట్టుకోవడమే విజ్ఞత, నిలుపుకోవడమే బాధ్యత. నీకు కాలక్షేపాన్నిచ్చేవారంతా నిజమైన స్నేహితులు కాదు. నీ చేయి పట్టుకుని నడిపించగలిగే మనసున్నవాడే నిజమైన స్నేహితుడు. నమ్మకం అనే విత్తనం లేకుండా ఇష్టం, స్నేహం, ప్రేమ అనే ఏ బంధము మొలకెత్తదు, మానుగా మారదు. గుర్తుంచుకోండి.